నంబర్ 7 ప్రైమా ఫెసి మాకు లడ్డూలో కల్తీ జరిగినట్టు ఎక్కడ అనిపించట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది భయ్య. నంబర్ 6 మీకు లడ్డూ రిపోర్ట్ జూలైలోనే వచ్చినప్పుడు 18th సెప్టెంబర్ రోజు పబ్లిక్ ముందు తీసుకొచ్చారు రిపోర్ట్ ని. సెట్ ని ఫామ్ చేశారు 26th సెప్టెంబర్. సెట్ ఫామ్ చేసిన తర్వాత కూడా మీడియా ముందు ఎందుకు వచ్చి మాట్లాడారు అడల్టరేషన్ జరిగింది అని. నంబర్ 5 రీటెస్టింగ్ ఎందుకు చేయలేదు? ఫస్ట్ రిపోర్ట్ లో అంత అక్యురసీ లేనప్పుడు రీటెస్టింగ్ కి వెళ్లాల్సింది కదా, ఓ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది కదా. ఫస్ట్ రిపోర్ట్ లో పాసిబిలిటీ ఆఫ్ అడల్టరేషన్ ఉంది, 100% షూర్ కాదన్నప్పుడు రీటెస్టింగ్ ఎందుకు జరగలేదు వేరే ల్యాబ్స్ లో. నంబర్ 4 దేవుణ్ణి పాలిటిక్స్ కి దూరంగా ఉంచమని చెప్పింది భయ్య. నంబర్ 3 అసలు ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చారు? మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసినప్పుడు ఈ మ్యాటర్ ని చాలా డెప్త్ లో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పినప్పుడు ఆ ఇన్వెస్టిగేట్ చేసిన రిపోర్ట్ బయటికి రాకముందు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? ఎందుకు ఇంత రచ్చలైపోయారు? కంప్లీట్ క్లారిటీ లేకుండా రిలీజియస్ సెంటిమెంట్స్ ని ఎందుకు హర్ట్ చేసే విధంగా మీడియా ముందుకు వచ్చారు? నంబర్ 2 కొన్ని ప్రెస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి